హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు చైనాలోని ఒక కొత్త ఎలక్ట్రికల్ బైక్ గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క బైక్ కంపెనీ పేరు వచ్చి నైన్బోట్ కంపెనీ. ఈ యొక్క బైక్ కంపెనీ వచ్చి యుఎస్ చెందిన స్వాగన్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి రకరకాల బైక్స్ యుఎస్లో కూడా అమ్ముతున్నారు, ఎలక్ట్రికల్ బైక్స్. సో ఇది చైనాలో చాలా ఫేమస్ అయిన కంపెనీ. చూస్తున్నారు కదా, బైక్ వ్యూ చాలా స్మార్ట్గా ఉంటుంది. ఎలక్ట్రికల్ బైక్ కాబట్టి మొత్తం ఎంత స్మార్ట్ మొబైల్తో ఆపరేట్ చేయొచ్చు దీన్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న డిస్ప్లే ఇచ్చినారు. దీనికి కీ ఉండదు, ఇట్లా కార్డ్ ఇస్తారనమాట. సో కార్డ్తో మనం దీన్ని అన్లాక్ చేయొచ్చు. దాంతోపాటు మొబైల్తో కూడా ఆపరేట్ చేయొచ్చు దీన్ని. ఇట్లా 2 కార్డులు ఇస్తారు మనకి బైక్ కొనేటప్పుడు. ఈ కీ ఇవ్వరు, చూడండి. కీ లాక్ చేసుకోవడానికి అసలు ఏం లేదు, ఇక్కడ ఎంటీగా ఉంది. సో దానికోసం కార్డు ఇస్తారనమాట. ఇట్లా 2 కార్డులు ఇస్తారు, ఇదే దీని కీ. దాంతోపాటు మన మొబైల్తో కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. సో చూస్తారు కదా, ఇప్పుడు ఆన్ చేస్తాను. కీ ఇక్కడ పెడితే ఆన్ అవుతుంది. చూసారు కదా, ఆన్ అయింది. సో దీనికి చిన్న డిస్ప్లే ఇచ్చినారు. పీ అంటే పార్కింగ్లో ఉంది. సో ఈ గ్రీన్ బటన్ ఒకే ఉంటే ఆన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చి స్పీడు, ఇది వచ్చి టైము, ఇది వచ్చి గేరు. అంటే ఇది మోడు, అంటే మనం ఏ గేర్లో వెళ్తున్నాం అని చెప్పి దీనిలో తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని నొక్కితే గేర్ మారుతుంది. అంటే స్పీడ్ ఒకటో గేర్ ఉంటే 40లో పోతుంది, రెండో గేర్ ఉంటే 60, మూడో గేర్ ఉంటే 80, అట్లాగా స్పీడ్ మారుతూ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ టోటల్గా ఎంత కిలోమీటర్ మనం పోయామని చెప్పి ఇక్కడ ఉంటుంది. దాంతోపాటు బ్యాటరీ ఫుల్గా ఉందా, దాన్ని ఎంత పర్సెంట్ ఉంది బ్యాటరీ అని చెప్పి దీంట్లో ఉంటుంది. ఈ డిస్ప్లేలో ఏం కనిపిస్తుంది మొత్తం మనం మొబైల్లో కూడా మానిటర్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి హెడ్ లైట్స్, దాంతోపాటు సైడ్ సిగ్నల్ లైట్స్, ఇది వచ్చి హానర్. ఇంకోటి దీంట్లో స్పెషాలిటీ అంటే మనం నార్మల్గా అయితే కారులో చూస్తాము ఆటో స్టీరింగ్. సో బైక్లో కూడా వీళ్ళు ఆటో స్టీరింగ్ ఇచ్చారనమాట. అంటే దీనికన్నా హైవేలో పోతున్నప్పుడు లేకపోతే లాంగ్ రన్లో పోతున్నప్పుడు ఈ బటన్ కానీ నొక్కి పెట్టుకున్నామంటే అది ఆటోమేటిక్గా స్టీరింగ్ వచ్చి స్ట్రైట్గా వెళ్తుంది, మనం పట్టుకుని అవసరం లేదు, అది నార్మల్గా వెళ్తుంది. సో ఇది దీనిలో స్పెషల్గా ఇచ్చారనమాట ఈ బటన్. సో దాంతోపాటు డిక్కీ స్పేస్ ఎంత ఉందో చూద్దాం. డిక్కీ ఓపెన్ చేయాలంటే దీన్ని డబుల్ టైం నొక్కితే డిక్కీ ఓపెన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా. సో డిక్కీ చాలా పెద్ద ఇచ్చినారు, ఎక్కువ స్పేస్ ఉంది. సో దీంట్లో ఒక 3 హెల్మెట్లు పడతాయి. సో ఆల్రెడీ నేను ఒక హెల్మెట్ పెట్టాను. దాంతోపాటు దీని ఒక ఛార్జర్ పెట్టాను. ఇంకొక హెల్మెట్ కూడా పడుతుంది, పెద్ద హెల్మెట్. సో 2 హెల్మెట్లు పడతాయి దీంట్లో. పెద్ద 2 హెల్మెట్లు పడుతుంది. దాంతోపాటు మనం కావాలంటే కూడా ల్యాప్టాప్ బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు, అంత స్పేస్ ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదా, మొత్తం స్పేస్ అంత ఉంది. సో దీన్ని జస్ట్ ఇట్లా లాక్ అయిపోతుంది. దీని సీట్లో 2 పెద్దోళ్ళు కూర్చోవచ్చు. చిన్నపిల్లకలు అయితే 2 పెద్దోళ్ళు, ఒక చిన్నపిల్లకలు కూర్చోవచ్చు. దాంతోపాటు ముందర లైట్ చూడండి ఎలా ఉందో, సింపుల్గా ఉంది ముందర, పెద్ద హంగామా లేకుండా. ఇది కంపెనీ యొక్క సింబల్. ఇంకపోతే టైర్లు వచ్చి ట్యూబ్లెస్ టైర్లు. ముందర వచ్చి డ్రమ్ ఇచ్చినాడు, డిస్క్ బ్రేక్ ఇచ్చినారు. ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ఈ యొక్క జాక్లు ఇచ్చినారు. దీంట్లో బ్యాటరీ వచ్చి ఇక్కడ ఉంటుంది. దీనిలో ఈ ప్లేస్లో బ్యాటరీ పెట్టుంటారు. దీన్ని తీయాలంటే మనం తీయలేమంటే ఏమన్నా బైక్ బయట పెట్టినప్పుడు దొంగలు ఎత్తుకునే కానీ బ్యాటరీ ఇబ్బంది అవుతుందని చెప్పి లాక్ సిస్టమ్ పెట్టినారు. దీన్ని నార్మల్గా ఎవరు ఓపెన్ చేయలేరు. సైడ్ స్టాండ్, డబుల్ స్టాండ్ ఇచ్చినారు. ఇంకా బ్యాక్ కూడా ట్యూబ్లెస్ టైర్స్. ఇది వచ్చి లైట్స్. బండి అయితే సూపర్గా ఉంది. దీని యొక్క ప్రైస్ వచ్చి మీకు లాస్ట్లో చెప్తాను. ప్రైస్ చూసారంటే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం డ్రైవ్ చేసి చూస్తాము ఎంత స్పీడ్లో పోతుందని, ఎలా పోతుందని. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను. సో కార్డ్ ఇది. జస్ట్ ఈ కార్డ్ వచ్చి ఇక్కడ టచ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఈ కార్డ్ టచ్ చేసిన తర్వాత ఈ గ్రీన్ బటన్ డబుల్ టైం నొక్కితే అది పార్కింగ్ మోడ్లోంచి రన్ మోడ్లోకి వచ్చేస్తుంది. సో ముందర ఒక బాటిల్ పెట్టడానికి స్పేస్ ఉంది. దాంతోపాటు ఇక్కడ తగిలించడానికి ఒక లాక్ ఇచ్చినారు.
ఇక్కడ వచ్చి ఒక సిలిండర్ పెట్టుకోవచ్చు. సిలిండర్ పెట్టుకున్న స్పేస్ ఉంది, ఇక్కడ చాలా ఫ్రీగా ఉంది స్పేస్. సో మనం ఇప్పుడు డ్రైవ్ చేసి చూద్దాము ఎలా పోతుందని. ఇప్పుడు దీన్ని నడిపి చూపిస్తాను. సో ఇది ఎంత స్పీడ్ పోతుంది, ఏ గేర్లు ఉన్నాయి దీంట్లోని. చైనాలో రోడ్లు చాలా బాగుంటాయి, చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి రోడ్లు. కార్లు అన్నిటికీ సపరేట్గా, బైక్స్ అన్నిటికీ సపరేట్గా, నచ్చిపోయికి సపరేట్గా ఇట్లాగా డివైడ్ అయ్యి రోడ్లు ఉంటాయి. రోడ్లు చాలా బాగుంటాయి. ఎలక్ట్రికల్ కార్స్ కానీ బైక్స్ కానీ బాగా లైఫ్ రావాలంటే రోడ్లు బాగుండాలి. రోడ్లు బాగున్నప్పుడే దీని యొక్క లైఫ్ వచ్చి ఎక్కువ రోజులు ఉంటాయి, లేకపోతే ఎక్కువ త్వరగా డ్యామేజ్ అయిపోతాయి. సో చైనాలో ఎక్కువగా ఎలక్ట్రికల్ కార్లు యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ రోడ్లు అనేటివి చాలా బాగుంటాయి, ఎక్కడ కానీ స్పీడ్ బ్రేకర్లు ఉండవు. సో ఇప్పుడు మనం ఇది స్టార్ట్ చేసి చూద్దాము ఎలా పోతుందని. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను. సో గేర్ 1లో ఉంది. సో గేర్ 1లో ఉంటే మనకి 30 లోపల స్పీడ్లో బైక్ పోతుంది అనమాట. సో పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. సో ఫస్ట్ గేర్ 1లో స్టార్ట్ అయిపోదాము. సో ఇట్లా దొరుకుతూ ఉంటే గేర్ 1, 2, 3 పోతుంది. ఇప్పుడు నేను ఫస్ట్లో పెట్టాను. సో ఫస్ట్లో పోతే ఫస్ట్ గేర్లో ఎంత స్పీడ్ పోతుందో దీన్ని చూద్దాము. బండి చాలా స్మూత్గా వెళ్తుంది, ఎక్కడ కానీ షేక్ అవ్వటం లేదు. చూస్తున్నారు కదా ఫస్ట్ గేర్లో దగ్గర దగ్గర 30 స్పీడ్లో పోతుంది బైక్. ఇక్కడ రోడ్లు బాగుండటం వల్ల డ్రైవింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను గేర్ 2 మారుస్తున్నాను. సో గేర్ 2లో పోయేటప్పుడు బైక్ వచ్చి 40 నుంచి 45, 50 దాకా పోతుంది. తోలడానికి చాలా ఈజీగా ఉంది, వైబ్రేట్ కూడా అవటం లేదు ఎక్కువగా. చూస్తున్నారు రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ చాలా బాగుంటాయి రోడ్లు అయితే. మనం రోడ్లో వెళ్ళేటప్పుడు మనకి బైక్ వెళ్ళే రూట్లో మాత్రం వెళ్ళాలి, మెయిన్ రోడ్లో వెళ్తే ఫైన్ వేస్తారు. ఇప్పుడు నేను థర్డ్ గేర్ వేసాను. సో థర్డ్ గేర్లో దగ్గర దగ్గర 50 నుంచి 60 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. చూస్తున్నారు ఎంత స్మార్ట్గా వెళ్తుందో, ఎక్కడ కానీ మనకి అదరటం కానీ అట్లాగేం లేదు. ఈ మోడల్స్ 3 కలర్లు వస్తాయి. ఒకటి వచ్చి వైట్, సిల్వర్, బ్లాక్, మొత్తం 3 కలర్స్లో రెడీ చేశారు. సో ఈ బైక్ యొక్క ప్రైస్ ఎంతంటే చెప్తే ఆశ్చర్యపోతారు. దీని యొక్క ప్రైస్ మన ఇండియన్ డబ్బుల్లో దగ్గర దగ్గర 40,000 ఉంటుంది. 40,000 బైక్, స్పాట్ బైక్, ఎలక్ట్రికల్ బైక్, 80 కిలోమీటర్స్ మైలేజ్తో, 60 కిలోమీటర్ల స్పీడ్తో వీళ్ళు ఇస్తున్నారు. ఎంత చీప్గా ఇస్తున్నారు చూడండి ఇంత క్వాలిటీ బైక్ని. మన ఊర్లో ఇదే బైక్ దగ్గర దగ్గర 1,10,000 నుంచి 1,50,000 దాకా ఉంటుంది. అంత తేడా ఉంది చైనాకి మనకి. సో మన ఊర్లో అంతా ఇంపోర్ట్ చేస్తారు చైనా నుంచి పార్ట్స్ అని, అక్కడ అసెంబ్లీ చేసి మనకి డబుల్గా త్రిబుల్ రేట్కి అమ్ముతున్నారు. చైనాలో 99% ఎలక్ట్రిక్ బైక్ మాత్రమే యూజ్ చేస్తారు, 1% మాత్రమే పెట్రోల్ బైక్ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఎలక్ట్రిక్ బైక్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇక్కడ మీకు కొన్ని బైకులు చూపిస్తాను, వీటి ప్రైస్ కూడా చెప్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పింక్ కలర్ బైకు 20 నుంచి 25,000 దాకా ఉంటుంది మన డబ్బుల్లో. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ బైకు, ఇది కొంచెం చిన్న బైకు, ఇది కూడా సేమ్ 22-25,000 ఉంటుంది మన డబ్బుల్లో. ఇది కూడా 22-25,000 ఉంటుంది, అంతకుమించి పెద్దగా ఏం పెద్ద ప్రైజులు ఉండవు ఇక్కడ. ఇది 25,000 నుంచి 25,000 దాకా ఉంటుంది. ఇది కూడా ఒక 30,000 లోపల ఉంటుంది. ఇక్కడ కనిపించే అన్ని బైకులు వచ్చి 25,000 నుంచి 35,000 దాకా, మ్యాక్సిమం 40,000 దాకా ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండవు. ఆ కంపెనీని బట్టి కొంచెం ప్రైస్ అటు ఇటు ఉంటాయి తప్ప మొత్తం 30,000 నుంచి 35,000 దాకా ఉంటుంది. ఇక్కడ చిన్న బైక్ ఉంది కదా, ఇది 15,000. ఇవన్నీ 25,000 నుంచి 30,000 దాకా ఉంటాయి. చూస్తున్నారు కదా బైక్లు ఎంత చీప్ చైనాలో, 20,000, 30,000, 35,000, 40,000, మ్యాక్సిమం 45,000 అంతే మొత్తం ఎలక్ట్రికల్ బైక్లని. సో ఇవన్నీ ఇంత తక్కువ డబ్బులతో వీళ్ళు మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. ఇవి మైలేజ్ 80 ఇస్తున్నాయి, స్పీడ్ 60 పోతున్నాయి, అదే విధంగా లైఫ్ కూడా బాగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని చైనా విశేషాల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.